'హరిహర వీరమల్లు' మూవీ గురించి ఏం జెప్తారు? ఎందుకంటే కోట్లల్లో అంటే 100, 200 కోట్లల్లో బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా. ఈ సినిమా ఆ! ఈ ఈ సమ్మర్ సీజను హ్మ్. తెలుగు ఇండస్ట్రీకి హ్మ్. లేట్‌గా వచ్చింది. హ్మ్. మామూలు ప్రజానీకానికి సమ్మర్ సీజన్ ఏప్రిల్, మే అయితే హ్మ్. ఇండస్ట్రీకి గూడా ఎప్పుడు మే, ఏప్రిల్, మే, జూన్ సమ్మర్ సీజను. హ్మ్. పండగలు సంక్రాంతి పండగ హ్మ్. సమ్మర్ సీజను, దీపావళి సీజను. హ్మ్. దీపావళి, దసరా ఈ హ్మ్. సినిమాకి ఎప్పుడు ప్రైమ్ సీజన్స్ అయి. హ్మ్. ఈసారి సీజను వస సమ్మర్ సీజన్ లేట్ అయింది. హ్మ్. జనవరి ఇది ఏప్రిల్ గాకుండా జూలైలో మొదలైంది. హ్మ్. ఈ జూలైలో మొదలైపోయి లేట్ అయ్యేటప్పటికి అన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి. హ్మ్. అన్ని పెద్ద సినిమాలు బాగా ఖర్చు పెట్టే సినిమాలన్నీ వస్తున్నాయి. హ్మ్. రేపు 'ప్రభాస్‌ది' వస్తది గదా! అవును. ఆ! అన్నీ వస్తున్నాయి. అందుట్లో ఇది ఒకటొస్తుంది. హ్మ్. అన్ని సినిమాలు ఈ పెద్ద సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. నేను సినిమా వాడిగా, ఒక సినిమా మనిషిగా హ్మ్. ఏ పెద్ద సినిమా అయినా హ్మ్. కా కోట్లు ఖర్చు పెట్టి తీసే ఏ సినిమా అయినా హ్మ్. సక్సెస్ అవ్వాలి. ఆ హ్మ్. ప్రొడ్యూసరు, ఆ డిస్ట్రిబ్యూటరు, ఆ ఎగ్జిబిటర్ బాగుపడాలి. హ్మ్. బాగుపడితేనే ఆ డబ్బు రొటేషన్. హ్మ్. ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కి, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గరికొచ్చే డబ్బు మళ్ళీ ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌కెళ్తది. ఈ హ్మ్. రొటేషన్ ఆగకూడదు అంటే ఆ సినిమాలు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితేనే డబ్బు రొటేషన్ వస్తది. హ్మ్. అని కనుక ప్రతి పెద్ద సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. హ్మ్. ఈ ప్రజలు కొన్నింటిని సక్సెస్ చేస్తారు. కొన్నింటిని ఫెయిల్యూర్ చేస్తారు. అది హ్మ్. ప్రజల చేతిలో ప్రీమియర్ ఉంది. షోల గురించి ఏం జెప్తారు? ప్రి 'పుష్ప' ప నుంచి పుష్ ప్రీమియర్ షోలు బందయినాయి. బందయిపోయి అదైతే అప్పుడు మేమందరం కూడా ఎంజాయ్ చేసాం. కరెక్టు. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అనేయి ఈ బెనిఫిట్ షోలు హ్మ్. ఈ ఎయటం వల్ల హ్మ్. అది అనవసరపు దందా కింద బ్లాక్ టికెట్లు అమ్ముకోండి అని లైసెన్స్ ఇచ్చినట్టే. హ్మ్. థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్ అమ్మితే హ్మ్. ఇమ్మీడియేట్‌గా పోలీసొచ్చి తీసుకెళ్ళి జైల్‌లో పెడతాడు కదా! అవును. మరి ఇది నువ్వు 500కి అమ్ముకో, రూ. 1000కి అమ్ముకుంటే పర్మిషన్ ఇచ్చిన లైసెన్స్ ఇచ్చినట్టే కదా! దొంగ హ్మ్. టికెట్లు అమ్ముకోవడానికి. అవును. సో, అది కాదు. ప్లస్సు రాంగ్ స్టామినా. హ్మ్. ఏది వాడి హీరో పొటెన్షియాలిటీని హ్మ్. ఒరిజినల్ పొటెన్షియాలిటీ కాకుండా ఈ హ్మ్. ఈ బ్లాక్ టికెట్లు ఇలాగ అమ్మేసి షోలేసేసి ఇంత కలెక్షన్ మాకు అని చెప్పుకొని హ్మ్. అనవసరపు బోగస్ స్టామినా చూపిస్తున్నారు. హ్మ్. అందువల్ల బోగస్ స్టామినా చూపించి ప్రతోడు ఇంత రేటు, నా రేట్ ఇంత, నా ఇంత రేట్ ఇంత అని అడుగుతున్నారు. హ్మ్. ఈ దందాలు జరగకూడదు. హ్మ్. తగ్గించాలి. కానీ గవర్నమెంట్ మారినాక తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ మారినాక ఈ ఇస్తున్నారు. హ్మ్. ఇక్కడ రేవంత్ రెడ్డి నో అన్నాడు. మళ్ళీ ఒక నెలలోనే మాట మార్చాడు. హ్మ్. వీళ్ళకి ఈ పెద్ద ప్రొడ్యూసర్‌లు ఎళ్లి అడిగేటప్పటికి వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ కోసం ఇచ్చేస్తారు. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. హ్మ్. కరెక్ట్ కాదన్నా మేము ఇస్తాం, మేము చేస్తామంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎవరు ఖర్చు పెట్టమన్నాడు? హ్మ్. నువ్వు ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మార్కెట్ ఉంది కనుక ఖర్చు పెడుతున్నావు. హ్మ్. అందుకని ప్రేక్షకులను దోచుకుంటానంటే ఎట్లా అని. అవును. అవును. బ సో, టికెట్ల పెంపు గురించి ఏం జెప్తారు మరి? 'హరిహర వీరమల్లు'కైతే టికెట్లు పెంచుతారు అనేసి ఒక వార్త. వాళ్ళ ప్రభుత్వం ఉంది కనుక పెంచుకుంటే పెంచుకోవచ్చు ఏముంది కానీ. అంతేనా? అంతే ప్రభుత్వం ఉంది కనుక పెంచుకుంటారు. ఆ! అది అని మిగతాటికి కూడా పెంచడానికి అవకాశం ఇచ్చారు కదా! హ్మ్. కనుక హిట్‌కి ఇచ్చారుగా మొన్న. అట్లాగే అన్నిటికి ఇస్తున్నారు. హ్మ్. పెంచుకుంటే బట్ అది ధర్మం కాదు, న్యాయం కాదు. హ్మ్. అది కరెక్ట్ కాదు. హ్మ్. చేసుకుంటే వాళ్ళ కర్మ జరిగి చేయలేం.